నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు. ఆయన అన్నాడు, మహానుభావుడు, నేను కిందకి వెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను, నాకు సమయం ఇవ్వమన్నాడు. ఆయన యొక్క దాన గుణాన్ని చూసి అనుగ్రహించారట యమధర్మరాజు గారు. అప్పుడు కిందకు వచ్చి ఆయన 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. యమధర్మరాజు గారు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. కర్ణుడు అన్నాడు, చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు, ఇంకా చాలామంది ఈ లోకంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయాక బాధపడాలిగా, అందుకని ఒక ఉపకారం చేయి. ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా భూమండలం మీదకు వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను, అలా ఈ పితృపక్షం అంతటికి కాలంలో 15 రోజులలో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు మీద చెప్పి ఆ రోజున కొడుకులు కానీ మనువులు కానీ మునిమనువులు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే వారి ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించాను అన్నాడు యమధర్మరాజు. జై శ్రీ